ఇంకా భజనలో ఉన్నాడు గురువుగారు. ఈ పూట కార్యస్థానం నుండి వచ్చేసరికి ఈ సమయమైనది. సఖ్యం సాప్తపదీన ముచ్చతే అన్నారు పెద్దలు. నేస్తమంటే చెడిపోనిది, కష్ట సుఖాలలో తోడు నీడగా నిలిచేదే స్నేహం. అందుచేతనే కాబోలు వేలకురా మిత్రుడు ఒక వీసము జాగరించలేని కాల్గాలిన పిల్లి ఓల మతి గంటలు వేయుచు చోట్కులెంతయు కాలిమి మాలి ఎల్లప్పుడు ద్వారము వంకనే తారులాడును ఉద్వేలముగా వినన్ని గుడు వీడులు చీమ చిటుక్కుమన్నచో నాయన నేనే వేళకు రాకపోగా ఏదో గ్రామాంతరమునకు పోయేటువంటి గ్రామాంతరమునకు కాదు గాని మిత్రమా కలిసిపోయా గృహాంతరమునకు పోయి పుట్టడు పరాభవంతో వచ్చింది. అదేమిటి ఏమిటా పరాభవం? చెప్పిన చో నీవు నవ్వుదువేమో మిత్రమా. మిత్రమా నీ పరాభవం నేను నవ్వుదునా? ఊరకంటేనయ్యా నీవు నవ్వవనే కాదు నా పరాభవమును నీ పరాభవముగా భావించవని కూడా నేను నాలుగు వాస్తవమును గ్రహించితివి. ఏమిటది మిత్రమా? మన పట్టణమున చింతామణి అని ఒక వేశ్య కలదు. దాని వృత్తాంతం ఎన్నడైనా వింటివా? వేశ్య మనము విన్న దగ్గర వృత్తాంతం ఆమె కలిగి ఉండండి. అట్లయినచో నీవు వినలేదన్న లేదు మిత్రమా. రూపమునకు రంభ, సంగీత సాహిత్యములకు సరస్వతి, కానీ దాని విద్యాగర్వమునకు మేరకున్నదయ్యా. చదువు రాని ఎడల సార్వభౌముడినైనను గృహము తొక్కనేయదు, కంతుడైనను కన్నెత్తి మాట్లాడదు. చదువు ఎగనెడల ఆసనము వేసి నమస్కరించును, దాని పరీక్ష కాగిన వారిని దైవముగా పూజించును. అట్లయినా అది గర్వము కాదు, మంచి గుణమనియే చెప్పదగును. కావచ్చున మిత్రమా. ఎందరి సంగతులు ఎందరు చెప్పినను వేశ్యల పట్ల ఇవి విపరీత గుణములని మొదట నేను నమ్మలేదు. ఇందలి యథార్థమును ప్రత్యక్షముగా చూపుటకై ఒక మిత్రుడు ఈ పూట నన్ను దాని ఇంటికి తీసుకుని పోయాను.
వెళ్ళాను, ఏం చేస్తాను మరి. వెళ్ళాను మిత్రమా, దాని మేడ, దాని భోగము, దాని భాగ్యం, అబ్బా వీటికేమి కాని మిత్రమా, దాని సౌందర్యము చూచుటకు నా కన్నులు సరిపోలేదు మిత్రమా. నా కన్నులు కూడా ఎరువు తీసుకుని నీ కన్నులేమి కర్మ నిన్నే, నీ కన్నులను కాదు గాని నీ పాండిత్యము ఎరువు తీసుకుని పోయినడలో నాకు పరాభము తప్పిండు మిత్రమా. పాండిత్యం ఎరువు అదెట్లు? నన్ను తీసుకొని పోయిన మిత్రుడు పంచకావ్యములు ముగించి ప్రతాపరుద్రము చేపట్టిన వాడు గడిచే అతని వెళ్ళడం బట్టి నేనేదో ఎలగబెట్టేదనని నాకు ఆసనము వేసి దండము పెట్టింది మిత్రమా. సంస్కారవంతురాలు, మంచి పని చేసింది. అక్కడే ఉన్నది మిత్రమా తిరగాసంతయు. అంతటితో నా మిత్రుడు ఊరకుండిన సరిపోవును కదా, నన్నొక పండితుడుగా గావించునయ్యా. యథార్థమేగా కావచ్చుది కానీ మిత్రమా, అది ఊరకుండినా వెనువెంటనే అయ్యా తమరు ఎవరి వద్ద చదువుకున్నారు అని నన్ను ప్రశ్నించినది వయ్యారంగా. మన గురుదేవులు నాకు సకల కళా సంపన్నుడగు బిల్వమంగళమూర్తి ఆబాల్యమిత్రుడయ్యుండా వేరొకరి వద్ద చదువుకోవలసిన పని ఏమని వయ్యారంగా నేను ఉత్తమ సంగీతనయ్యా. ఈ విధముగా నా పేరు దాన్ని చిట్టాలు ఎక్కించుతావు. నేను లెక్కించలేమిడి, అదే పోసకొచ్చినట్టు ఏగురు పెట్టినది. నీ తెలివి, నీ అందము, నీ చక్కదనము మొదలే అది చెప్పినదయ్యా. అసలే వేశ్య ఆ పైన పడదదును మొండ మెరగ వీధిన మేఘదావనిమో పల్ల వీధిన పడ్డదావనిమో భోగము దాని అంటాను. పై సంగతి కానిమ్ము, పై సంగతి పరాభవమే మిత్రమా, పై సంగతి పరాభవమే. ఏమని చెప్పింది మిత్రమా, నన్ను చూసి అది నేను పెద్ద పండితుడిని అనుకొని చటాలను ఒక శ్లోకం చదివి దీని భావం ఏమిటో చెప్పమన్నది మిత్రమా. చెప్పితివా? ఏమని చెప్పేది నా మిత్రమా, పద్యమునకు భావము తెలిస్తే కదా చెప్పేది. నన్ను తీసుకుపోయిన మిత్రుడు కొంతసేపు తడవ పీగులాడను, అతనికి అర్థం కాలేదు మిత్రమా. అంతటితో మమ్మల్ని చూసి అది పక్కున నవ్విందయ్యా. ఆ నవ్వుకో ఇక్కడ గుచ్చుకుంది మిత్రమా, నాకు ఇక్కడ గుచ్చుకుంది. చదవాలనా అయ్యా, మీ సంగతి ఇంతటితో తేలిపోయింది. మరి మీ గురువు గారి పేరు చెప్పావు కదా, మరి వారి సంగతి తేలవలసి ఉన్నదని ఆ శ్లోకమును ఒక కాగితముపై రాసి, ఇదిగో మిత్రమా. ఏదా కాగితం? ఇదిగో మిత్రమా. మిత్రమా, దీని భావమే స్మరింపలేదయ్యా. వృక్షాగ్రవాసి నచ పక్షిరాజ చర్మాంగధారీ నచ సోమయాజి త్రినేత్రధారీ నచ సోలపాని జలం ధరిత్రి జలం ధరిత్రి నఘటో నమేఘ స్ఫురించినదా దీని భావము? పద్యమునకు భావము తెలిస్తే కదా మిత్రమా. అర్థము చెప్పేది మిత్రమా. వృక్షాగ్రవాసి చెట్టుపై ఉండును, నచపక్షి రాజ పక్షి కాదు. చర్మాంగధారి చర్మము ధరించుండును, నచ సోమయాజి సోమయాజి గాడు. త్రినేత్రధారి 3 కన్నులుండును శివుడు. నచసోలపాని శివుడు కాదు మిత్రమా. జలం ధరిత్రి జలము కలిగి ఉండును, నకటో కొండ కాదు, నమేఘ మేఘము కాదు. మరి ఇంకేమిటి నా దీని భావము టెంకాయ. అన్న మిత్రమా, ఈ టెంకాయ నా బుర్రకాయ ఉంది కదయ్యా మిత్రమా. దీని భావము దానికి చెప్పి ఎవరికి? చింతామణికి. దాని గర్వం అనిచి సరస్వతి త్వరగా రమ్ము, కాలాతీతం అగుచున్నది. నేను ఇచ్చటను, త్వరగా రమ్ము, కాలాతీతం అగుచున్నది. ఓహో
సాయం సమయం ఎంత సమ్మోదకరముగాను చల్లని పిల్లగా అల్పులు చక్కగా విచ్చిన పూలు కెంపుతో ఉల్లసమాడు చను పక్షి సంతతో మెల్లగా నిందదారు చిరుమేఘములు అయ్యప్ప రాత్రి వెల్కదా చెల్లెడు సూర్యబింబము వచింపగా శక్యమే సంధ్య సంపద మిత్రమా నీ విద్యా మహిమ ఎప్పటికెప్పుడు నిత్యమైనదయ్యా. కోటీశ్వరులు కొంప చుట్టూ తిరిగినను లెక్క చేయని చింతామణి నీవు చెప్పిన పద్యభావము తెలుపుగానే నా వెంట కుక్క వలె వచ్చినది అయ్యా.